తురుపున దచటన సలివాడ దున్నే దేవి కమలమ్మ ఓ దేవి కమలమ్మ ఓ లోకమాత దేవి కమలమ్మ సాలొత్తే ఏ తురు సంజీవ నిన్నో దేవి కమలమ్మ ఓ దేవి కమలమ్మ ఓ లోకమాత దేవి కమలమ్మ మొలకాయి మలివంగ ఏమి వసనలు దేవి కమలమ్మ ఓ దేవి కమలమ్మ ఓ లోకమాత దేవి కమలమ్మ మొలకాయి మలివంగ మొగిలి వసనలు దేవి కమలమ్మ ఓ దేవి కమలమ్మ ఓ లోకమాత దేవి కమలమ్మ పూతాయి పుయ్యంగ ఏమి వసనలు దేవి కమలమ్మ ఓ దేవి కమలమ్మ ఓ లోకమాత దేవి కమలమ్మ పూతాయి పుయ్యంగ పూక వసనలు దేవి కమలమ్మ ఓ దేవి కమలమ్మ ఓ లోకమాత దేవి కమలమ్మ కాతాయి కాయంగా ఏమి వసనలు దేవి కమలమ్మ ఓ దేవి కమలమ్మ ఓ లోకమాత దేవి కమలమ్మ కాతాయి కాయంగా గంధ పసనలు దేవి కమలమ్మ ఓ దేవి కమలమ్మ ఓ లోకమాత దేవి కమలమ్మ పండాయి పండంగా ఏమి రుసులు దేవి కమలమ్మ ఓ దేవి కమలమ్మ ఓ లోకమాత దేవి కమలమ్మ పండాయి పండంగా 12 రుసులు దేవి కమలమ్మ ఓ దేవి కమలమ్మ ఓ లోకమాత దేవి కమలమ్మ. సూపర్. ఈ విత్తనాలు వేసే మీద పాట నిజంగా అప్పట్లో ఉండే తూర్పు పడమలు అట్లా దున్ని విత్తనాలు వేసే అన్నట్టుగా ఒక పాట ఉండే, బాగుండే అది కూడా. సో అదే రాగంలో ఉంది. సో మరి పాటలు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎవరు నేర్పారు మీకు? చేనులలో పోయి ఇట్లే పాడుకుందండి. షేన్ నేర్పిందా మనుషులు నేర్పిందా? మనసులో మేము ఒకరికొకరం పాడుకుంటే నేర్చుకునేది. మా అమ్మ ఇట్లా అమ్మ ఎంబడి పట్టుకుంటా ఇక వాళ్ళందరూ వాడతారు కదా, వాళ్ళు ముందు వాడుతుంటే మేము వెనక వాడుతుంటివి. రాత్రి వరకల్లా మళ్ళీ మేము నేర్చుకుందంటే అంతే. వాళ్ళు పాడే అన్ని అంటే నేర్చుకునేది నైట్ వరకల్లా. మళ్ళా రేపు పోయినప్పుడు మళ్ళీ వాడుకుందంటే. మరి పాటలు మంచిగా వాడుతున్నా కదా, మీ వాళ్ళు ఏమంటారు పాటలు పాడుతుంటే? ఏమంటారు, అందరూ వస్తాయి బాగా వాడుతుంది అంటారు. బాగా వస్తే బాగా తొలకరా పొర్రి పెంటమ్మ తొలకరా పొర్రి ఆడుకుందాం పాడుకుందాం అంటారు. పెంటమ్మ. సో పెంటమ్మ నీ పేరు ఎందుకు పెట్టిన మరి నీకు? ఏమో అమ్మ ఇట్లా అట్లా పెట్టారు. మా అక్క పుట్టినాక ఇంకెవరు మళ్ళా ఉండలేరట. అవునా, దగ్గ కుట్టితే ఉండలేరు అట్లా అని. నిజంగా చాలా వరకు ఒకటి స్టోర్ ఉండే అప్పట్లో చిన్నప్పుడు. మేము ఒకరికి పిల్లలు కాకుంటే మొక్కంగా దక్కకపోతే మొక్కంగా పిల్లలు పుడితే ఈ పెంటమ్మ పీటమ్మ ఏదేదో పేర్లు గమ్మత్తుగా పెట్టారంట. ఒక స్టోరీ ఉండే, ఆ స్టోరీ గుర్తుకు రావట్లేదు. పెంటమ్మ పీటై ఒకటి కొత్త అల్లుడు ఇంటికి వస్తే, కొత్త చుట్టం ఇంటికి వస్తే ఎన్ని వాళ్ళ పేర్లు పెంటమ్మ అని అట్లా ఉండేనంట. సో మళ్ళా పెంటమ్మ అనేసరికి నాకు ఆ చిన్నప్పుడు స్టోరీ ఇంకా సరిగా గుర్తుకు రావట్లేదు, కానీ ఇట్లా ఉండే అని చెప్పి గుర్తుకొస్తుంది. మీ గొంతు బాగుంది, పాటలు బాగున్నాయి. సో మరి ఇంకేం పాట పాడతారు ఇప్పుడు? 2 పువ్వులు 2 మల్లె పువ్వులు, పువ్వు పేరు చెప్పవా కొమ్మ జన వంపవా, నారి గజ్జల మోనారి గంగా మొగల సొన్నారి. 2 పువ్వులు 2 మల్లె పువ్వులు, పువ్వు పేరు చెప్పవా కొమ్మ జన వంపవా, నారి గజ్జల మోనారి గంగా మొగల సొన్నారి. ఏమేమి యాపకొమ్మ వంగంగి చూసుతావు, ఏమేమి యాపకొమ్మ జొన్న రాసి మీద లేడో ఎదామానం జొన్న రాసి మీద ఎదగట్టయంల వాడ దుదమాడ పోయినాడు ఎదగట్టయంల వాడ. 2 కలిపి ఒకటే పాట పాడినా? అది వేరు ఇది వేరు కదా, చిన్నగా. ఎందుకు పెద్ద ఎదురు చేయలే? మీరు గట్ట పేరు పెద్ద సిల్కా ముక్కు నా సిటిరైకే, సిల్కా ముక్కు నా సిటిరైకే, ఎల్కా గట్టే నేనే చేతో సిల్కా ముక్కు నా సిటిరైకే. వక్కాలుంటే నాకు వమలసును మళ్ళీ పువ్వుల దండయ్యనియరా, వక్కాలుంటే నాకు వమలసును. మీరు ఇంక చల్లొచ్చు కదా, ఇంత ఉంటే బాగుంది పాట. అల్లుకోవచ్చు అట్లా? అల్లుకోవచ్చు. అంటే మొత్తం అలకాడ నేర్చుకున్న పాటైనా మీ సొంతంగా ఏం అనుకోలేదా, ఏం కట్టుకోలేరా? ఇవే అన్ని మేము నేర్చుకునే అన్ని ఇవే నేర్చుకునే అన్ని. సో మరి నేర్చుకున్న పాటలైనా ఎవరికంటే ఎక్కువ పాటలు నేర్చుకున్నారు మీరు? మేము పొరగాళ్ళమే నేర్చుకున్నాం బాగా. పొరగాళ్ళే కానీ పొరగాళ్ళ కానీ మేము యారాండం
మా ఆడపిల్లలకి ఏం రావు. చాలా పెద్ద కుటుంబం మా అత్తగారిది, మా అమ్మగారిది అయినా. అవును, మీ అమ్మోళ్ళు 5 మీ అత్తోళ్ళు 5. మా అమ్మలు 3 మా నాయనలు 3. అంటే మీ అన్నదమ్ములు మీరు. మాది పెద్దది ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ. సో మరి పెద్ద ఫ్యామిలీలా ఏమన్నా గొడవలు ఉంటాయి, మంచి హ్యాపీగా ఉంటారా? ఉంటాయి, గొడవలు ఉంటాయి, హ్యాపీగా ఉంటారు, అన్ని కలవసి ఉంటాయి అన్నట్టు. సో మరి మీ కొడుకులు ఏం చదువుతారమ్మా? ఒక ఆయన 10 చదివిండు, ఏదో కాయకిలు కూలి చేస్తాడు. చదువుకోమంటే చదువుకోలే. చిన్న ఆయన ఇప్పుడు 9. అంత చిన్నలా? సో మరి జొన్న రొట్టెలు చేసుకుంటా పాటలు పాడతావా ఎప్పుడైనా? పాడుకుంటా. సో మరి జొన్న రొట్టెలు చేసుకుంటా నువ్వు పాటలు పాడుకుంటే జొన్న రొట్టెలు చేస్తుంటే జనాలు ఇంకెక్కువ వస్తారా? వస్తారు కానీ అంత లాసిగా వాడలే, చిన్నగా వాడుకుంటా. అంత మెయిన్ రోడ్ మీద వాడితే బాగుండేది కదా. అంతే. ఏమో చెప్పలేవు, ఏం పాడండి. పాడితే ఎప్పుడు వైరల్ అవుతావు, ఎవరికెరక చెప్పలేంగా. ఏమో నేను అంత వాడలే. అంత వాళ్ళే లాసిగా మాట్లాడనియరు మా పిల్లలు. చిన్నగా మాట్లాడాలంటారా? వేగే కొడుకులు చెప్పేస్తారులే. సో మరి జొన్న రొట్టెలు చేసుకుంటే పాటలు పాడుకుంటున్నా కదా. సో మరి కొన్ని పాటలు జొన్న రొట్టెలు చేసుకుంటే ఏం పాటలు పాడతావు మరి? ఇప్పుడు మా ముందులో వాడాలి. వచ్చినాయి వాడుకుంటా. వచ్చినాయి వాడు, రాని నేనేం నేర్చుకోమట్లే. చెరు వెనుక దున్నించి నేరియాలో, చెరుకు నాటించి నేరియాలో, చెరుకు చెయ్యెత్తి నేరియాలో, మరి మజలేసి నేరియాలో, మజకాడి పొరగల్ల నేరియాలో, మరి కావాలంచి నేరియాలో, ఎండేది వరిచాల నేరియాల, పౌడేది గుండు నేరియాల, లెసిపోయే పిట్టల్ల నేరియాల, రేకల్ల గట్టి నేరియాల, పరిపోయే పిట్టల్ల నేరియాల, పక్కల్ల గట్టె నేరియాల, కూచుండే గువ్వల్ల నేరియాల, గుండెల్ల గట్టె నేరియాల, ఆ పీట ఈ పీట నేరియాల, కలగూజిగొచ్చింది నేరియాల, కలగూజిగొచ్చిండు నేరియాల, మజకమ్ము కేసిరి నేరియాల, మజకమ్ము కేసిరి నేరియాల, మరి కావాలుంటే నేరియాల. చెరుకు రసం చేసుకుంటే ఈ పాటలు పాడేదా? ఏ పాడతారా చెరుకు రసం చేసుకుంటా? సో మరి జొన్న రొట్టెలు జొన్న రొట్టెలు చేసుకుంటే ఏం పాడేది? చాలని సంసారం అయ్యవో మగిలయ్యో లాలి, సగం రొట్టెకొచ్చినాను ఓ మగిలయ్యో లాలి, మగిలయ్య గుట్ట మీద ఓ మగిలయ్యో లాలి, మొగ్గలేర నేను పోతే ఓ మగిలయ్యో లాలి, మొగ్గలేర నేను పోతే ఓ మగిలయ్యో లాలి, కట్క డబ్బి తెచ్చినాను ఓ బలమాని లాలి, కటిక డబ్బి తెచ్చినానే ఓ బలమాని లాలి, కాంతలోనే పెట్టినానే ఓ బలమాని లాలి, సాలని సంసారం అయ్యవో మగిలయ్యో లాలి, సగమ రొట్టెకొచ్చినాను ఓ మగిలయ్యో లాలి. బాబా ఏమన్నా వాడినావా? సాయం సంవత్సరం సగ రొట్టెకి వచ్చిన. నిజంగా రొట్టెలలో ముందు ఈ పాటలే వాడండి. ఎంత బాగున్నాయి మీ పాటలు, గమ్మత్తుకున్నాయి. ఒకే చెమ్మ సిబ్బుల్లా పెట్టి చిదిచ్చి నట్టు మద్దిచ్చి నట్టు దండమ్మ దండు యాపోరి దండు రాముని దండు లక్ష్ముని దండు ఎక్కినాడమ్మ రెక్కల్ల పత్తి ఎలినాడమ్మ మండువా దారి గుల్లపత్తుడు వాయ గుడి చిన్నవాయ వల్లోనే ఎడల్లో, తెలపాటు సీర కట్టి తెలపాటు రైక దడిగి తిరుమన్ని గుండి ఎక్కి కువున్న కూక పెట్టి ఈ పూల ఈరగోల చేతుల గావు పిల్ల సంకాన బారగత్తి మేడాన యాపదండ ఆడుకుంటా పాడుకుంటా వరి పత్రియాలలో నా శ్రీరంలో పూజ చేసి సిలికల్ల రాతం ఎక్కి వాటాన చీర కట్టి వద్దాల రైక దొడిగి ముందుగా నిన్ను దలుతూ ముత్యాల నల్ల ఊసు, తెల్లదీరే నరంపనరి తెల్లరైకే నరంపనరి, ముక్కు మీద నిమ్మలముండే 3 వద్దుల జరములొచ్చే ఎకరాని సర్వేగుండు ఎక్కికూడదు కొలోరి బండ్లు. బాగున్నాయి మీ పాటలు, మంచిగా వాడండి. అట్నే ఇంకెల్లమ్మ పాట వాళ్ళే పాడాలి. అదే ఉంది, గుర్తుకొస్తలేదా? ఎల్లమ్మని గుర్తు చేసుకో, ఎల్లమ్మ పాట గుర్తుకొస్తుంది. 2-3 రకాలు ఉంది అది కూడా. కానీ ఓకే, మీకు ఏ రకం వచ్చినా ఆ రకం పాడండి. అమ్మా ఇలాక ఎల్లమ్మ పాటలు కూడా బాగా పాడతా అని చెప్పారు. సో మరి అమ్మవారి పాట మంచిగా మిమ్మల్ని చూస్తుంటే నిజంగానే నాకు కూడా అమ్మవారిని చూసినట్టు అనిపిస్తుంది. మంచిగా నిండు ధనంతో ఉన్నారు. సో మరి అమ్మవారి పాట కూడా పాడండి. అంటే ఇట్లా 2 రకాలు ఉంటది. 2 రకాలు పాడండి. ఎట్లా వాడాలి? 2 రకాలు పాడండి.